ఈ లెసన్ లో మనం ఇంతకు ముందు లెసన్ లో లేఅవుట్ చేయబడిన వెబ్ పేజ్ లో బ్యానర్ ను ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదే విధంగా ఒక బ్యానర్ ను ఫోటోషాప్ లో ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. మనం లేఅవుట్ చేసిన ఈ వెబ్ పేజ్ లో పైన ఉన్న ఈ భాగాన్ని బ్యానర్ ఇన్సర్ట్ చేయడానికి నిర్దేశించాము. అయితే బ్యానర్ ను ఒక సింగిల్ ఇమేజ్ గా కాకుండా 3 భాగాలుగా ఇన్సర్ట్ చేయడానికి పైన ఉన్న ఈ ఏరియాను 3 సెల్స్ గా డివైడ్ చేశాము. బ్యానర్ కు కేటాయించిన ఈ భాగంలో ముందు ఉన్న ఈ సెల్ లో కంపెనీకు సంబంధించిన లోగోను ఇన్సర్ట్ చేద్దాం. లోగోను ఇన్సర్ట్ చేయడానికి ముందుగా ఈ సెల్ యొక్క హైట్ మరియు విడ్త్ లను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ యొక్క హైట్ మరియు విడ్త్ లను తెలుసుకోవటానికి రూలర్ మరియు గైడ్స్ యొక్క సహాయం పొందవచ్చు. సెల్ యొక్క బోర్డర్స్ పై గైడ్స్ ను ఉంచి మనం ఏ సెల్ యొక్క డైమెన్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ భాగంలో మౌస్ కర్సర్ ను ఉంచి కీబోర్డ్ పై కంట్రోల్ ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు హైట్ మరియు విడ్త్ వాల్యూస్ ను మనం పొందగలుగుతాము. ఇక్కడ చూసినట్లయితే హైట్ 89 పిక్సెల్స్, అలాగే విడ్త్ 122 పిక్సెల్స్ ఉంది. ఒక సమానమైన నిష్పత్తిలో ఈ సెల్ ను మనం పొందాలి అనుకున్నప్పుడు సెల్ లో మౌస్ కర్సర్ ను ఉంచి కింద ఉన్న ప్రాపర్టీ ప్యానెల్ ను ఓపెన్ చేయాలి. ఇందులో విడ్త్ మరియు హైట్ అని ఉన్న చోట మనం వాల్యూను టైప్ చేయాలి. ఉదాహరణకి ఈ సెల్ 100 పిక్సెల్స్ విడ్త్ మరియు 100 పిక్సెల్స్ హైట్ ను కలిగి ఉండాలని అనుకుంటున్నాము. ఆ వాల్యూస్ ను ఎంటర్ చేసిన తర్వాత సెల్ ఆ డైమెన్షన్స్ లోకి అడ్జస్ట్ అవడాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ 100 × 100 పిక్సెల్ వాల్యూ గల ఒక సెల్ ను మనం లేఅవుట్ చేశాము. ఇందులో ఇన్సర్ట్ చేయడానికి 100 × 100 పిక్సెల్ సైజ్ ఉన్న ఒక లోగోను మనం డిజైన్ చేయాలి. లోగోను డిజైన్ చేయడానికి ఇప్పుడు మనం ఫోటోషాప్ ను ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ సెల్ లో ఇన్సర్ట్ చేయడానికి ఒక లోగోను మనం డిజైన్ చేయడానికి ఏడో ఫోటోషాప్ ను ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ లో లోగో డిజైన్ చేయడానికి ముందుగా మనం ఒక న్యూ డాక్యుమెంట్ ను క్రియేట్ చేయవలసి ఉంటుంది. లోగోని క్రియేట్ చేయడానికి ముందుగా ఒక న్యూ ఫైల్ ను క్రియేట్ చేయవలసి ఉంటుంది. న్యూ డాక్యుమెంట్ ను క్రియేట్ చేయడానికి ఫైల్ మెనూలోని న్యూ పై క్లిక్ చేయాలి. ఇందులో మనం ఏ సైజ్ లోగోను తయారు చేయాలనుకుంటున్నామో ఆ సైజ్ ను ఎంటర్ చేయాలి. మన లేఅవుట్ లో 100 × 100 పిక్సెల్స్ ప్లేస్ ను లోగోను ఇన్సర్ట్ చేయడానికి కేటాయించాము. అందువలన 100 పిక్సెల్ విడ్త్, అలాగే 100 పిక్సెల్ హైట్ మరియు 72 రిజల్యూషన్ అండ్ కలర్ మోడ్ RGB లో ఉంచి ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్రియేట్ చేయబడిన డాక్యుమెంట్ లో మనం ఏ కలర్ అయితే నింపాలనుకుంటున్నామో ఆ కలర్ ను సెలెక్ట్ చేసుకుని టూల్ బార్ లో గల పెయింట్ బకెట్ టూల్ ను ఉపయోగించి కలర్ ను ఫిల్ చేయవచ్చు. అలాగే మన లోగోలో ఒక షేప్ మరియు కొంత టెక్స్ట్ ఉంచాలి అనుకుంటున్నాము. షేప్ ను డ్రా చేయడానికి షేప్ టూల్ ను తెలుసుకుని ఏ కలర్ లో డ్రా చేయాలనుకుంటున్నామో ఆ కలర్ ను సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ పూర్తయిన తర్వాత మనకు కావలసిన షేప్ ను డ్రా చేసుకోవాలి. ఇందులో మనం ఏదైనా కొంత టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయడానికి టూల్ బార్ లోని టైప్ టూల్ ను తీసుకుని మనం ఎంటర్ చేయదలుచుకున్న టెక్స్ట్ ను టైప్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ MI అనే లెటర్స్ ను మనం ఇన్సర్ట్ చేయదలిచాము.
ఈ విధంగా వాటి సైజును మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఫోటోషాప్ లో ఒక చిన్న లోగోను డిజైన్ చేశాము. ఈ లోగోను వెబ్సైట్ లో ఇన్సర్ట్ చేయడానికి మనం సేవ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫైల్, సేవ్. ఈ ఇమేజ్ ఫైల్ ను వెబ్సైట్ లో ఇన్సర్ట్ చేయడానికి మనం ఎయిదర్ పిఎస్డి ఫార్మాట్ లేదా పిఎన్జి, జేపీజీ, బిట్మ్యాప్, జిఐఎఫ్ఎఫ్ మొదలైన ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఇమేజ్ ఫైల్ ను మనం పిఎన్జి ఫార్మాట్ లో సేవ్ చేద్దాము. ఈ విధంగా ఫార్మాట్ సెలెక్ట్ చేసిన తరువాత మనం ఫైల్ నేమ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లోగో అనే ఫైల్ నేమ్ ను అలాట్ చేశాము. ఆ తరువాత సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేయబడిన లోగోను వెబ్ పేజ్ లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. వెబ్ పేజ్ లో మనం ఏ సెల్ లో ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ లో మౌస్ కర్సర్ ను ఉంచి పైన ఉన్న కామన్ ట్యాబ్ లోని ఇమేజ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ ఇమేజ్ సోర్స్ అనే బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మన ఇమేజ్ ఏ లొకేషన్ లో సేవ్ చేయబడిందో ముందుగా బ్రౌజ్ చేయాలి. ఈ విధంగా మన యొక్క ఇమేజ్ ఫైల్ ను లొకేట్ చేసిన తరువాత ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. మనం లొకేట్ చేసిన ఇమేజ్ ఫైల్ మై డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో ఉంది. ఆ ఇమేజ్ ఫైల్ ను మన వెబ్సైట్ యొక్క ఫోల్డర్ అంటే కస్టమ్ పెయింట్ బూత్ అనే ఫోల్డర్ లోకి కాపీ చేయాలా వద్దా అనే విషయాన్ని ఇక్కడ డిసైడ్ చేయాలి. ఎస్ ను గనక క్లిక్ చేసినట్లయితే మై డాక్యుమెంట్స్ లో ఉన్న లోగో అనే ఇమేజ్ ఫైల్ మన వెబ్సైట్ యొక్క కస్టమ్ పెయింట్ బూత్ అనే ఫోల్డర్ లోకి కాపీ చేయబడుతుంది. మన వెబ్సైట్ లో ఉపయోగించే ఇమేజెస్ మరియు ఇతర డిజైన్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మన వెబ్సైట్ యొక్క ఫోల్డర్ లో ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పుడు ఎస్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మన వెబ్సైట్ యొక్క ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ ఫైల్ మనం ఏ పేరుతో సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ పేరును టైప్ చేసి సేవ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఒక లోగోను మనం డిజైన్ చేసి మన వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేయగలిగాము. అదే విధంగా మిగిలిన ఈ 2 సెల్స్ లో కూడా బ్యానర్ కు సంబంధించిన మిగిలిన ఇమేజెస్ ను ఇన్సర్ట్ చేయవచ్చు. ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయడానికి కామన్ ట్యాబ్డ్ ప్యానెల్ లోని ఇమేజ్ షార్ట్ కట్ మాత్రమే కాకుండా ఇన్సర్ట్ ప్యానెల్ లోని ఇమేజ్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. ఈ విధంగా కంపెనీ యొక్క మెయిన్ టైటిల్ ను చూపించేటి ఇమేజ్, అలాగే కంపెనీ యొక్క సబ్ టైటిల్ ను చూపించడానికి డిజైన్ చేయబడిన ఇమేజ్ ను ఈ చివరి సెల్లో ఇన్సర్ట్ చేద్దాం. ఈ విధంగా లేఅవుట్ లో బ్యానర్ కు కేటాయించబడిన ఈ ఏరియాలో బ్యానర్ ను 3 భాగాలుగా ఇన్సర్ట్ చేశాము. ఇది బ్రౌజర్ లో ఏ విధంగా మనకు కనిపిస్తుందో ప్రివ్యూ చూద్దాం. మనం ఇన్సర్ట్ చేసిన బ్యానర్ బ్రౌజర్ లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. తరువాతి లెసన్ లో
ఒక మెనూ బార్ లేదా నావిగేషన్ బార్ను ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో, అలాగే ఆ బార్లో ఉపయోగించే బటన్స్ లేదా రోల్ ఓవర్ ఇమేజెస్ ను ఏ విధంగా ఫోటోషాప్ లో డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం.